హలో అండి, వెల్కమ్ టు ఆరి హోమ్ ఫుడ్స్. ఈరోజు ఆరి హోమ్ ఫుడ్స్లో నల్లేరు పచ్చడి ఎలా చేస్తామో చూద్దామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నల్లేరు అండి. ఇలా ఉంటుంది మొత్తం. ఆ నల్లేరు మొత్తం క్లీన్ చేసుకొని మనము అన్వాంటెడ్ మొత్తం తీసేసి ఆకులు అవి ఇలా ఈ కాండాలను తీసుకొని బాగా కడుక్కోవాలి. ఒక 2 to 3 టైమ్స్ కడగాలి. కడిగి వీటిని వాటర్ మొత్తము డ్రై అయ్యే వరకు ఒక జాలీలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ నల్లేరుని మనం పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే కారంగా కొంచెం ఎండబెట్టుకొని నల్లేరు కారం చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక ప్యాన్ తీసేసుకొని ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. ఈ నువ్వులు కాస్త వేయించుకోవాలి. ఈ నువ్వులు కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనివ్వాలి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెము వేయించుకోవాలి. ఈ వాటర్ ఏం లేకుండా ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మనకి. కాస్త ఆయిల్ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని కూడా. చూస్తున్నారు కదా, కలర్ ఇలా చేంజ్ అయింది, పచ్చిమిర్చి కలర్. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనిద్దాం. అదే ప్యాన్లోకి మళ్ళీ మనము ఈ నల్లేరును కూడా కాస్త హీట్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెము ప్యాన్లో హీట్ చేస్తూ ఇది కూడా వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకోవాలి. కాస్త పసుపు, కాస్త చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా సిమ్లోనే పెట్టుకొని మనము బాగా మగ్గనివ్వాలి నల్లేరుని. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ వాటిని మొత్తం నల్లేరు మొత్తము అంతటా కలిసేలాగా ఆయిల్ డ్రాప్స్, పసుపు మొత్తం కలిసేలాగా ఇలా మనం బాగా మగ్గనివ్వాలి. ఈ నల్లేరు మెయిన్గా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కనీసం నల్లేరుని వారంలో ఒక 2 లేదా 3 సార్లు మనకి అవైలబుల్లో ఉంటే తింటే చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు వేసుకుంటున్నాను. ఇలా
ఇలా వాటర్ లేకుండా మనం డ్రై చేసి వేయిస్తాం కదండి. మనకు పచ్చడి ఒక వారం నుంచి 15 రోజుల వరకు మనము నార్మల్గా బయట పెట్టుకొని కూడా తినొచ్చు, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఇంకా ఎక్కువ రోజులు కూడా తినొచ్చు అండి. ఒక 15 days 20 days ఈజీగా తినేసేయచ్చు. ఈ చట్నీ నల్లేరు పచ్చడి మనము దోశలోకైనా ఇడ్లీలోకైనా లేదా చపాతి రైస్లో దేంట్లో తిన్నా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ నల్లేరులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. ఇవో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. అండ్ చాలా వాటిలలో కూడా నల్లేరును వాడుతున్నారు ఆయుర్వేదంలో కూడా. చూస్తున్నారు కదా, ఇలా చేంజ్ అయిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండు కూడా కాస్త మగ్గనివ్వాలి. అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వీటిని కూడా తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులని మనం ఏదైతే వేయించిన నువ్వులు ఉన్నాయో వాటిని గ్రైండ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాస్త ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ నల్లేరు మగ్గిన తర్వాత తీసి కాస్త చల్లారనివ్వాలండి పక్కన పెట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఆ నల్లేరు కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నల్లేరు పచ్చడి కాసేపట్లో రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది. మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని కాస్త తాలింపు పెట్టుకొని తినేసేయచ్చండి. ఇక్కడ నేను తాలింపు పెడుతున్నాను. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరి హోమ్ ఫుడ్స్లో మనకి ఆల్ హోమ్ మేడ్ వెరైటీ హోమ్ మేడ్ మిల్లెట్ స్నాక్స్, రాగి లడ్డు, రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ జోవార్ లడ్డు అండ్ ఆల్ మిల్లెట్స్ హోమ్ మేడ్ మిల్లెట్ స్నాక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ రాగి లడ్డు ఎలా చేస్తారో అవి కూడా మీకు వీడియోస్ షేర్ చేస్తాను. హోమ్ మేడ్ ఇక్కడ మనం చేసేది మొత్తం హోమ్ మేడ్ అండి. ఇక్కడ ఏంటి ప్రిజర్వేటివ్స్ ఏవి యాడ్ చేయడం ఉండదు. ఏదైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఆర్డర్ తీసుకున్న తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తామండి. ఏదైనా కూడా మీకు హోమ్ మేడ్ స్నాక్స్ ఏవి కావాలన్నా మీరు ఆరి హోమ్ ఫుడ్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇస్తానండి. మీరు వాట్సాప్ అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, ఇదో తాలింపు కూడా రెడీ అయిపోయింది. Subscribe for more videos and please share, like and subscribe to our channel అండి. అండ్ నెక్స్ట్ మీ వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నల్లేరు పచ్చడి తినాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నల్లేరు కారం, పల్లి కారం అన్ని టైప్స్ ఆఫ్ పొడులు కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఎవరికైతే హోమ్ మేడ్ జొన్న పిండి
రాగి పిండి ఏవైనా ఇక్కడ ఫ్రెష్గా మొత్తం రాగులనైనా జొన్నలనైనా బాగా హీట్ వాటర్లో కడిగి ఆరబోసి మీకు పౌడర్ చేసి పంపిస్తాము. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆరి హోమ్ ఫుడ్స్ని విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.